ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 26వ వచనమున ఉన్నది. ఆ వాగ్దాన వచనమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 1 నుండి 10 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు కాపర్లను హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు నాయకత్వ లోపమును బట్టే ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళవలసి వచ్చిందని దేవుడు కాపరులు అంటే మత సంబంధమైన నాయకులను గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల కాపరులు తమ సంరక్షణలో ఉన్న మందను అంటే ప్రజలను పట్టించుకోకుండా తమ విషయాల్నే, తమ సొంత విషయాల్నే అంటే తమ కడుపునే నింపుకుంటున్న స్వార్థపూరితమైన కాపర్లను గురించి దేవుడు హెచ్చరిస్తూ వారి తప్పిదములు తెలియజేస్తూ దేవుడు వారికి తీర్పు తీరుస్తానని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే 34వ అధ్యాయం 11 నుండి మనం చూస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడే కాపరిగా ఉండి మనుష్యుల్లో కాపరులు అంటే మనుష్యుల్లో ఉన్న మత సంబంధమైన నాయకులు వారిని దేవుడు కాపరులుగా నియమించగా ఆ కాపరులుగా ఉన్న వాళ్ళు మందను విడిచి మందను ప్రక్కన పెట్టి తమ సొంత విషయాలు తమ స్వార్థం కొరకు పనిచేసిన వారిగా ఉంటుండగా దేవుడు అంటున్నాడు, నేనే నా మందకు, నా ప్రజలకు, నా ఇశ్రాయేలు ప్రజలకు నేను కాపరిగా ఉండి దేవుడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యులు చేయలేనిది నేను చేస్తానని దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కాపరిగా ఉండి చెదిరిపోయిన తన మందును అంటే ఇశ్రాయేలు ప్రజలను వెదికి కనుగొంటానని, చెదరిపోయిన చోట్లన్నిటిలో నుండి వారిని విడిపిస్తానని, వారిని వారి స్వదేశానికి తీసుకుని వస్తానని, అక్కడ వారికి కాపుదల, విశ్రాంతి, స్వస్థత, బలము, న్యాయము, ఆశీర్వాదం అనుగ్రహిస్తానని దేవుడు తెలియజేస్తూ దేవుడిచ్చిన వాగ్దానములుగా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 22 నుండి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దాన వచనాల్లోనే ఒక వాగ్దాన వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది. 34వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తే, వారిని నా పర్వతము చుట్టుపట్ల ఉన్న స్థలములను దీవెనకరముగా చేదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియును అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నా పర్వతము చుట్టూ ఉన్న స్థలాల మీద నా దీవెనను కురిపిస్తానని దేవుడు తెలియజేస్తూ, సరి అయిన సమయాల్లో వర్షాలు కురిపిస్తానని దేవుడు తెలియజేస్తూ, దీవెనకరమైన వర్షములు తన ప్రజలపై దేవుడు కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, వారిని అంటే ఈ వారు ఎవరంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు, వారిని దేవుడు దీవిస్తానని, వారిపై దీవెన వర్షములు కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంతేకాకుండా నా పర్వతం అంటే పరిశుద్ధ పర్వతమైన సియోను కొండ చుట్టూ ఉన్న స్థలాల మీద దేవుడు దీవెనలు కురిపిస్తానని, అక్కడున్న ప్రజలందరిపై దీవెనలు కురిపిస్తానని అంటే ఆశీర్వాదపు జల్లులను దేవుడు తన ప్రజలపై కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కాపరిగా ఉండి తన ప్రజలపై తన ప్రేమను ఆశీర్వాదపు వర్షము రూపంలో చూపుతానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీవెనకరమైన వర్షం ఎటువంటిదంటే ఈ వర్షము కరువు పరిస్థితులను మార్చి సమృద్ధికరమైన పరిస్థితులను కలుగు చేసే వర్షమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడు అంటాడు, కరువు ప్రాంతంలోనే ఇస్సాకుని దేవుడు ఉండమని సెలవిచ్చినప్పుడు దేవుని మాటకు విధేయత చూపిన ఇస్సాకుని దేవుడు కరువు ప్రాంతంలో నూరంతులుగా దేవుడు ఆశీర్వదించి నూరంతుల ఫలమును దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు తన మాటకు లోబడిన ఇస్సాకుపై ఆశీర్వాదపు జల్లులను దేవుడు కురిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దీవెనకరమైన వర్షం ఎటువంటిదంటే ఆత్మను
తెప్పరిల్ల చేసేది, అంటే బలహీనతను తొలగించి బలాన్ని అనుగురించేది, దుఃఖాన్ని తొలగించి సంతోషమును కలుగు చేసే వర్షమే ఈ దీవెనకరమైన వర్షమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, భవిష్యత్తుపై ఉన్న భయాన్ని దూరపరిచి నిరీక్షణను కలుగు చేసే వర్షమే ఈ దీవెనకరమైన వర్షం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఒంటరిగా యాకోబు లాబాను దగ్గరికి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు దర్శనమందు యాకోబు ప్రత్యక్షమై, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా నీ వంశంలన్నీ నీ సంతానములన్నీ ఆశీర్వదించబడతాయని యాకోబుకు వాగ్దానం ఇచ్చి తన భవిష్యత్తుపై ఉన్న ఆందోళనను దేవుడు తొలగించి నిరీక్షణను కలుగు చేసి వాగ్దానం ఇచ్చిన రీతిగానే తన భవిష్యత్తును బంగారుమయంగా దేవుడు మార్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుపై ఆశీర్వాదపు జల్లులను దేవుడు కురిపించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడి ఉదయకాల సమయంలో మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటకు నీవు లోబడితే, దేవుని కొరకు పరిశుద్ధంగా నీవు నిలబడగలిగితే దేవుడు నీపై దీవెనకరమైన వర్షమును కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆశీర్వాదాన్ని కురిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ మీద దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తే నీ స్థితి ఏ విధంగా మార్చబడుతుందంటే, నీ ఉన్న ప్రాంతము దీవించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది, నీ ఉన్న సంఘము దీవించబడుతుంది, నీ చేతి పనులు దీవించబడతాయి. అంటే నీ చేతి పనుల్లో నీ సఫలతను చూస్తావు, నీ గృహములో దీవెనను దేవుడు ఉంచుతాడు. అంతేకాకుండా ఋతువుల ప్రకారము, అంటే సరి అయిన సమయంలో దేవుడు కార్యములు నీ పట్ల జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు దేని కొరకైతే వేచి చూస్తున్నావో ఆ వేచి చూస్తున్న కార్యమును దేవుడు తన దీవెనకరమైన వర్షమును నీ మీద కురిపించడం ద్వారా ఆ కార్యమును దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుని దీవెనకరమైన వర్షము నీ ఆత్మను, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దీవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించే వర్షము దేవుని దీవెన వర్షం. నీ ఆత్మీయ జీవితంలో పచ్చని స్థితి, ఫలాభివృద్ధి కలుగు చేయ వర్షమే ఈ దీవెనకరమైన వర్షం. నీ ప్రార్థనలకు జవాబిచ్చే కృపా వర్షమే ఈ దీవెనకరమైన వర్షమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడి లోకాన్ని ద్వేషించి ప్రత్యేకంగా దేవుని కొరకు జీవిస్తూ పరిశుద్ధంగా నీవు జీవిస్తే దేవుడు నీపై దీవెనకరమైన వర్షములు కురిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మాటకు లోబడి దేవుని కొరకు పరిశుద్ధంగా మీరు బ్రతికినట్లయితే దేవుడు మీపై ఆశీర్వాదపు జల్లులను, అంటే దీవెనకరమైన వర్షములను కురిపించి మీ పరిస్థితులన్నింటినీ మార్చివేయటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని ద్వారా ఇటువంటి దీవెనకరమైన వాగ్దాన ఆశీర్వాదములను మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానమును మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నిఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అద్భుతమైన దీవెన వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు నీ కొరకు నిలబడితే, నీ మాటకు లోబడితే, నీకు విధేయత చూపితే, నీ కొరకు పరిశుద్ధంగా నిలబడితే మాపై ఆశీర్వాదపు జల్లులను, దీవెనకరమైన వర్షమును కురిపిస్తానని మీరిచ్చిన ఈ అతి శ్రేష్టమైన వాగ్దాన ఆశీర్వాదమును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారు దేవా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి దేవా వారు నీ ద్వారా ఈ వాగ్దాన దీవెనను స్వతంత్రించుకున్నట్లు మీరే సహాయం చేయండి. వీక్షించిన ప్రతి ఒక్కరిపై నీ కృపను, కాపుదలను అనుగ్రహించండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి. వారి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో నీ సఫలతను మీరు అనుగ్రహించండి. వారి ప్రయాణాల్లో నీ సన్నిధిని, క్షేమాన్ని వారికి మీరు అనుగ్రహించి నడిపించండి. వారి ఆధ్యాత్మిక జీవితాలు మీరు దీవించి నీ కృపలో వర్ధిల్లింపజేయమని దేవ ఈ వాగ్దానం వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ఉండటం ద్వారా వారి పట్ల మీరు నెరవేర్చి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.